వెల్కమ్ టు టీ10. నేను రేవతి. వలసలను కట్టడి చేసే దిశగా కఠినంగా వ్యవహరిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జన్మతః పౌరసత్వం లభించే విషయంలో తీసుకువచ్చిన మార్పులను ఇండియన్ అమెరికా చట్టసభల సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తక్షణమే ఈ చర్యను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే అక్రమ వలసదారులనే కాదు, భారత్ నుండి వచ్చిన విద్యార్థులు, ఐటీ నిపుణులను కూడా ఈ చర్య దెబ్బతీసే అవకాశం ఉంది. సోమవారం అధ్యక్షుడుగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తొలి గంటల్లోనే ఇందుకు సంబంధించిన ఆదేశాలపై సంతకాలు చేశారు. ఎలాంటి చట్టబద్ధమైన పత్రాలు లేకుండా వచ్చి అమెరికాలో నివసిస్తూ ఇక్కడ పిల్లలకు జన్మనిస్తే వారిని అమెరికా పౌరులుగా గుర్తించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ఒకవేళ చట్టబద్ధంగా వచ్చిన తాత్కాలిక ప్రాతిపాదికన వస్తే అటువంటి మహిళలకు పుట్టిన పిల్లలు కూడా పౌరసత్వం రాదు. ఈ పరిస్థితులపై ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఆర్ ఖన్నా మాట్లాడుతూ, ఎగ్జిక్యూటివ్ ఆదేశాల ద్వారా జన్మతః పౌరసత్వంపై తీసుకువచ్చిన మార్పుల వల్ల అక్రమ వలసదారులే కాకుండా H-1B వీసా వంటి చట్టబద్ధమైన పత్రాలతో వచ్చి ఇక్కడ ఉంటున్న వారు కూడా ఇబ్బందుల పాలవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్టూడెంట్ వీసా, H-1B లేదా H-2B వీసా లేదా బిజినెస్ వీసాలపై వచ్చి తాత్కాలికంగా ఉండే చట్టబద్ధమైన ఇమ్మిగ్రెంట్లకు కూడా తిప్పలు తప్పవని అన్నారు. ట్రంప్ ఏం చేసినా దానితో నిమిత్తం లేకుండా జన్మతః పౌరసత్వం అనేది ఈ దేశ చట్టంగా ఉండాలి, దానికోసం పోరాడుతామని మరో కాంగ్రెస్ సభ్యుడు శ్రీ తానేదర్ వ్యాఖ్యానించారు. ఈ చర్యను రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రమీలా జయపాల్ అభివర్ణించారు. కేవలం ఒక్క పెన్ను గీతతో దీన్ని కొట్టి పారేయలేరని అన్నారు. దీన్ని గనక చట్టబద్ధం చేసినట్లయితే మన దేశ చట్టాలు, రాజ్యాంగంలో పొందుపరిచిన సంప్రదాయాలను అపహాస్యం చేసినట్లవుతుందని వ్యాఖ్యానించారు. న్యాయపరంగా ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు ఎదురవ్వకపోతే 30 రోజుల్లోగా ఆ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. ట్రంప్ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ డెమోక్రాటిక్ పార్టీ పాలనలో ఉన్న 22 రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్ 2 ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టుల్లో మంగళవారం దావా వేశారు. తక్షణమే ఆ దేశాలను నిలుపు చేయాలని కోరారు. అలాగే ఇమ్మిగ్రేషన్ హక్కులపై పోరాడే గ్రూపుల సంకీర్ణం ఈ చర్యను కోర్టులో సవాలు చేసింది. 18 రాష్ట్రాలు, 2 నగరాలైన శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్లు, మసాచ్యూసెట్స్ లోని ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టులో వ్యాజ్యాలను దాఖలు చేశాయి. మరో 4 రాష్ట్రాలు వాషింగ్టన్ వెస్టర్న్ డిస్ట్రిక్ట్ లో రెండో వ్యాజ్యాన్ని వేశాయి. రాజ్యాంగంలోని 14వ సవరణ కింద జన్మతః పౌరసత్వం అనేది ఆటోమేటిక్ గా వస్తుందని అధ్యక్షుడు గాని కాంగ్రెస్ గాని దాన్ని సవరించలేరని ఆ వ్యాజ్యాలు పేర్కొన్నాయి. తక్షణమే దీన్ని నిలుపు చేస్తూ జంక్షన్ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా కోరారు. ఇది పూర్తి స్థాయిలో రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని న్యూ జెర్సీ, కాలిఫోర్నియా అటార్నీ జనరల్స్ పేర్కొన్నారు. 14వ సవరణపై చర్చలు జరిపేందుకు లేదని వైట్ హౌస్ కమిషనర్, డెమోక్రటిక్ పార్టీ డిప్యూటీ నేషనల్ ఫైనాన్స్ అధ్యక్షుడు అజయ్ బుటారియా వ్యాఖ్యానించారు. అమెరికా అంటే నిర్వచనం చెప్పే సమానత్వం, న్యాయం విలువలను ఈ ఆదేశాలు దెబ్బతీస్తున్నాయని అన్నారు. రాజ్యాంగంపై ప్రాథమిక సూత్రాలకు ముప్పుగా పరిణమించే విధానాలకు వ్యతిరేకంగా సమైక్యతగా నిలబడాల్సిందిగా దక్షిణాసియా, ఇతర విస్తృత వలస కమ్యూనిటీలను ఆయన కోరారు. ఇటువంటి విచ్ఛిన్నకరమైన రాజ్యాంగ విరుద్ధమైన చర్యలను సఫలీకృతం కాకుండా మనమందరం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.